హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ రాకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా అంటే అయ్యాడనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వారి పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, అభిమానులు, ఎంపీలు వారి ఇళ్ల మీద కానీ వారి ఆస్తుల మీద కానీ దాడులు జరిగినటువంటి వాటికి నిరసిస్తూ ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు అనూహ్యంగా దేశంలోని అన్ని పార్టీలు, ఎన్డీఏ వాళ్ళు ఇవ్వలేదు కానీ ఐఎన్డీఏ కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు వారు మద్దతు తెలిపారు. ఈ మద్దతుతో ఒక్కసారిగా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉలిక్కిపడటంతో చంద్రబాబు గారు కూడా కొంచెం ఈ 2-3 రోజుల నుంచి ఆయన మాట కూడా తడబడుతూ ఉంది. ఏంటి అంటే ఈ విషయాల గురించి ఒకేసారిగా నేషనల్ మీడియా మరియు ఇంటర్నేషనల్ మీడియాలో రావడంతో ఒక చర్చ అయిపోయింది. అందువలన ఈ ధర్నా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవ్వడము, ఆ తర్వాతనే మరుసటి రోజు రాష్ట్రపతి గారివి, ప్రధానమంత్రి గారివి మరియు అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరడంతో ఇవ్వాలి అని వారికి ఉన్నప్పటికీ చంద్రబాబు అండ్ టీం అడ్డుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకు అడ్డుకున్నారు అని కొంతమందిని మనకు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు కనుక వారు అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తే కనుక ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలలో ఎలాగూ వారికి 4 ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ 4 ఎంపీలు కంపల్సరీ ఈ విషయం గురించి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, దాని గురించి మీరు ఏం చేశారని చెప్పేసి పార్లమెంట్లో అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేక లాక్ అయిపోతాం అనే ఉద్దేశంతోనే తోసిపుచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే చంద్రబాబు గారు మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో హస్తినాలో, ఢిల్లీ అని హస్తినా అన్న 2 ఒకటే, అయితే హస్తినాలో ఆయనకు అపాయింట్మెంట్ రాకుండా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటికీ తెలిసి వచ్చినట్టు ఉంది. రాజకీయం అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు. మరి అధికారం ఉంటే మాత్రం ఢిల్లీ కావచ్చు, ఇంకో చోట కావచ్చు పిలిచి మరి అపాయింట్మెంట్ కానీ ఇంకోటి ఇస్తారు. కానీ అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం ఉంటే ఏ విధంగా తయారవుతారనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వచ్చింది. రాబోయే కాలంలో భవిష్యత్తు తరాలకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నేర్పించాలని, ఆయన కూడా నేర్చుకుంటాడని కోరుకుందాం. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.